సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది, సక్సెస్ ఉంటేనే సలాం కొడతారు అని. స్టార్ హీరో అయినా సరే ఒకటి రెండు ఫ్లాపులు పడితే చాలు ఇండస్ట్రీ పక్కన పెట్టేయడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఒక హీరో విషయంలో మాత్రం ఈ లెక్కలన్నీ తలకిందులయ్యాయి. రిజల్ట్స్ తో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుంటూ పరాజయాల ప్రభావాన్ని తన దరిచేరనివ్వని ఆ పేరు విజయ్ దేవరకొండ. అవును, ఆయన లైనప్ చూస్తుంటే ఒకటి మాత్రం బాగా అర్థమవుతోంది. విజయ్ స్టార్డమ్ అనేది కేవలం ఒక హిట్ మీదో ఫ్లాప్ మీదో ఆధారపడింది కాదు. అది ఆయన క్రియేట్ చేసుకున్న ఒక బ్రాండ్. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి 10-15 ఏళ్లలోనే గ్లోబల్ ఐకాన్ గా ఎదగడం అంటే చిన్న విషయం కాదు. పెళ్లి చూపులు సినిమాతో ఒక క్లాస్ పునాది వేస్తే అర్జున్ రెడ్డితో ఇండియన్ సినిమా రాతనే మార్చేశాడు విజయ్. ఆ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ చూసి బాలీవుడ్ స్టార్స్ సైతం ఫిదా అయిపోయారు. అతనిలో ఏదో ఫైర్ ఉంది అని ఓపెన్ గా చెప్పుకున్నారు. ఆ తర్వాత గీతా గోవిందంతో 100 కోట్ల క్లబ్ లో చేరి ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ అయిపోయాడు. మధ్యలో కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయినా విజయ్ లోని డెడికేషన్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల కల్కి 2898 ఏడీలో అర్జునుడిగా కనిపించిన ఆ చిన్న గ్లిమ్స్ సోషల్ మీడియాలో ఎంతలా వైరల్ అయిందో మనం చూసాం. ఫ్యూచర్ లో ఎవరైనా మహాభారతం తీస్తే విజయ్ అర్జునుడిగా పర్ఫెక్ట్ అనే స్థాయిలో ప్రశంసలు దక్కాయి. విజయ్ కేవలం వెండితెర మీద హీరో కాదు, బయట కూడా తనదైన ముద్ర వేస్తున్నాడు. కరోనా కష్టకాలంలో మిడిల్ క్లాస్ ఫండ్ ఏర్పాటు చేసి వేల కుటుంబాలకు అండగా నిలిచాడు. తన పుట్టినరోజున దేవర శాంటా పేరుతో అభిమానులను వెకేషన్స్ కి పంపటం, ఐస్ క్రీమ్ ట్రక్స్ ద్వారా ఆనందాన్ని పంచటం, ఇవన్నీ ఆయనలోని మంచి మనసుని చాటుతాయి. ఇక అభిమానుల మీద ఆయనకున్న ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనను పెళ్లికి పిలవలేదని ఒక చిన్నారి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వెంటనే స్పందించి ఆ పాపను ఇంటికి పిలిచి భోజనం పెట్టించి సరదాగా గడిపిన తీరు అందరి మనసును గెలుచుకుంది. రౌడీ వేర్తో బిజినెస్ మెన్ గా ఏషియన్ సినిమాస్ తో మల్టీప్లెక్స్ రంగంలో కూడా విజయ్ దూసుకుపోతున్నాడు. ఆయన తన సొంత ఊరైన తుమ్మన్నపేట అంటే ఎంతో ప్రేమ చూపిస్తుంటారు. అక్కడ పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడం, అచ్చంపేట డివిజన్ లోని 44 స్కూల్స్ లో చారిటీ కార్యక్రమాలు చేపట్టడం విజయ్ కి తన మూలాల మీద ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. తన లైఫ్ లో ఏం జరిగినా అది అభిమానులతో పంచుకోవడానికి విజయ్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్. ప్రతి ఇండస్ట్రీలో కొత్త ప్రయత్నం చేసేందుకు స్ట్రగుల్ అవ్వాలి, అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేస్తారు అని ఆయన నమ్ముతాడు. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా తనదైన దారిలో దూసుకుపోయే రౌడీ స్టార్ మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుందాం.